హాయ్ మై డియర్ స్వీట్ ఫ్యామిలీ. ఈరోజు మన సమస్యకు పరిష్కారంతో పాటు సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కోసం మనం ప్రార్థించాల్సిన మంత్రం ఒకటి చెప్తాను. ఈ విధంగా కానీ మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ప్రీతి చెందుతాడు. ఎలాగంటే మనందరికీ తెలుసు, తిరుమల బాలాజీ వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకోవడం కోసం కొంత అప్పు చేశాడని, ఆ అప్పు తీర్చడం కోసమే తిరుమలలో కొలువు తీరి ఉన్నాడని, మన ఆపదలు అంటే మనం కోరిన కోరికలు నెరవేర్చి మన కోరిక నెరవేర్చిన తర్వాత మనం మొక్కుబడులు తీర్చుకుంటాం కదా, కోరిక నెరవేరినప్పుడు డబ్బులు వేస్తాం ఉండిలో. ఆ విధంగా వచ్చిన సంపదతో ఆయన అప్పు తీర్చుకుంటూ ఉంటాడు అని మనకు తెలుసు. అయితే ఇది కలియుగాంతంలో జరుగుతుంది అని కూడా ఒక నానుడి ఉంది. అయితే రామాయణంలో ఉడత ఏ విధంగా అయితే రాముల వారికి ఇసుకలో రామసేతు బ్రిడ్జి కట్టేటప్పుడు ఉడత ఎట్లా ఇసుకలో పడి మళ్ళీ పోయి ఆ బ్రిడ్జి పైన పడుతుందో, ఆ విధంగా ఉడతా భక్తిగా ఏ విధంగా చేసుకుంటుందో, అలాగే మన వెంకటేశ్వర స్వామి అప్పు తీర్చడం కోసం మనం కూడా ఒక చిన్న ప్రయత్నం, ఆ ప్రయత్నం ఎలాంటిది అంటే జాగ్రత్తగా వినండి. అది ఎట్లా చేయాలంటే, మనం తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శించుకున్న తర్వాత మన కోరికలు నెరవేర్చినందుకు మొక్కుబడులు తీర్చుకునేదానికి ఉండిలో డబ్బులు వేస్తాం. ఆ ఉండిలో డబ్బులు వేసేటప్పుడు అక్కడ ఒక క్యూ ఉంటుంది. ఆ క్యూలో ఉన్న సమయంలో ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం ఎన్నిసార్లు వీలు పడితే అన్నిసార్లు చదువుకొని చివరిలో ఉండిలో డబ్బులు వేసే ముందు ఇలా అనుకోవాలి. ఏమని అంటే, ఆ మంత్రం చదివేసి డబ్బులు వేసే ముందు ఇలా అనుకోవాలి. ఏమని? ధరణీమాత సుపుత్రుడైన ఓ కుజస్వామి, నా వెంకటేశ్వర స్వామి చేసిన అప్పు కోసం నేను ప్రార్థించిన నా ప్రార్థనను స్వీకరించి నా స్వామి అప్పు తొందరగా తీరిపోయేటట్లు అనుగ్రహించు తండ్రి అని చెప్తూ ఉండిలో డబ్బులు వేసేయాలి. అయితే ఆ క్యూలో ఉండేటప్పుడు చదువుకోవాల్సిన మంత్రం ఏందనేది ఇప్పుడు చెప్తాను. ఆ మంత్రం ఏదో చూడండి. ఓం ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఓం ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు వీలు పడితే అన్నిసార్లు క్యూలో ఉండేటప్పుడు చదువుకుంటూ వెళ్ళి లాస్ట్లో ఇందాక నేను చెప్పినట్టు ఆ విధంగా ఏమని, ఓ ధరణీమాత సుపుత్రుడైన ఓ కుజస్వామి, నా వెంకటేశ్వర స్వామి చేసిన అప్పు కోసం నేను ప్రార్థించిన నా ప్రార్థనను స్వీకరించి నా స్వామి అప్పు తొందరగా తీరిపోయేటట్టు అనుగ్రహించు తండ్రి అని చెప్తూ ఉండిలో వేసేయాలి. చూడండి, అందరూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి కోరికలు కోరతారే తప్ప ఎవరు వెంకటేశ్వర స్వామి అప్పు తీరిపోవాలని ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోరు. అలాంటిది మనం చేసామనుకోండి, ఖచ్చితంగా ఉడతా భక్తి సహాయం అవుతుంది. ఏంటంటే రామాయణంలో ఉడత ఏ విధంగా అయితే సహాయం చేసిందో, ఈ యుగంలో మనము మన వెంకటేశ్వర స్వామి అప్పు తీరడం కోసం ఆ చిన్నపాటి ప్రార్థన అనేది ఉడతా భక్తి సాయం లాంటిది. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ప్రీతి చెందుతాడు. అయితే ఉండిలో డబ్బులు వేసేసిన తరువాత మళ్ళీ మనము కుబేర స్వామిని ప్రార్థించాలి. ఏమని? అస్య శ్రీ కుబేర మంత్రస్య విశ్రవసర్షి బృహతీచంద శివమిత్రం ధనేశ్వరో దేవతా మమ అభీష్ట సిద్ధ్యర్థం జప వినియోగ యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతియే ధనధాన్యాభి సమృద్ధిమం దేహి దాపయ స్వాహ అని ప్రార్థించి, నాయన కుబేరస్వామి, కుజస్వామిని నేను ప్రార్థించిన నా యొక్క అభీష్టం నెరవేరేటట్లు అనుగ్రహించు తండ్రి అని ప్రార్థిస్తే, ఎప్పుడు కోరికల కోసం మనం ప్రార్థించే మన స్వామి కోసం మనం చేసిన ఈ ప్రార్థనకు వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ప్రీతి చెందుతాడు. ఖచ్చితంగా
మనకు వెంకటేశ్వర స్వామి యొక్క చల్లని అనుగ్రహము, ఆయన కృపా కటాక్షములు, ఆయన దీవెనలు, ఆశీర్వాదనలు అన్నీ మనకు అందుతాయి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇదే ప్రాసెస్ కేవలం వెంకటేశ్వర స్వామి కోసమే కాదు, మీలో కానీ మనలో కానీ ఎవరికైనా అప్పులు ఉండేవాళ్ళు కూడా ఇదే విధంగా ప్రతినిత్యం ఈ మంత్రాలని చదువుకొని ఈ కుబేర స్వామిని ఈ విధంగా ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా కూడా మన అప్పులు కూడా తీరిపోతాయి. ఇది అండి ఈరోజుటి మన సమస్యాత్మకమైన సమస్యకు మనం ఇచ్చే పరిష్కారం. శుభం.